సమస్త జనములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయనే మనల్ని పుట్టించిన, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన వైపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామం కనపరచు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముడును, ఆయన సత్యము తరతరములు. ఈ కీర్తన దేవుని ఎలా ఆరాధించాలి అనే దానికి సూచనలు ఇస్తుంది మనకు. ఎవరు దేవుని ఆరాధించాలి అనే ప్రశ్నకు సమస్త దేశముల ప్రజలు అందరూ కూడా దేవుని ఆరాధించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందరూ పాడాలంట. లోకమంతా కూడా ఆయన ఆరాధించి కృతజ్ఞతలు చెల్లించాలని పిలుపు ఇవ్వబడుతుంది. ఎందుకంటే ప్రతి వారు కూడా ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను వనరులను అనుభవిస్తున్నారు కదా. కనుక ఆయన కృతజ్ఞత స్థుతులు చెల్లించి ఆరాధించాల్సిన బాధ్యత వారి మీద ఉంది. ఆయన దానికి యోగ్యుడే. ఎందుకు మనం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి? ఒకనొక రోజు వారందరూ ప్రభువుకు పాట పాడాలని, లేక ఉల్లాస గీతం పాడాలని, దేవుడు ఉత్సాహధ్వనితో ఆయన స్తుతించాలని కోరుతున్నాడు అనమాట. మనం ఎలా ఆరాధిస్తాము ప్రభువును? మొదట సేవించడం ద్వారా. సంతోషంతో యెహోవాను సేవించుడి అంటున్నాడు కదా. కీర్తనలు పాడుచు ఆయన సన్నిధికి రండి అంటాడు 2వ వచనంలో. మన హృదయాల్లో ఆనందం ఉన్న కారణాన మనం ఆయన ఆనందంతో సేవించగలం. యెహోవా యందలి ఆనందమే మనకు బలాన్ని ఇస్తుందని నెహెమ్యా 8:10 మనము చదువుతాం. యెహోవా యందు ఆనందించినప్పుడు శరీరంలో కూడా మనకు మంచి బలం ఉంటుంది అన్నమాట. ఆత్మీయమైన బలం ఉంటుంది, శరీరకంగా కూడా మన బలాన్ని అనుభవించి ఆనందిస్తాం. రెండవదిగా మనం పాటలు పాడుచు ఆయన్ని ఆరాధిస్తాం. కీర్తనలు పాడుచు ఆయన సన్నిధికి రండి అంటున్నాడు దావీదు. చాలా పర్యాలు మన కూడికల్లో పాటలు అనేవి ఏదో యథాలాపంగా పాడతామే గాని దాని భావాన్ని అర్థం చేసుకుంటూ పాడమని నాకు భయం వేస్తుంది. పాటల పుస్తకం తీసుకొని మనకు బాగా వచ్చిన పాటలను చాలా చక్కగా పాడతాం. కానీ మన మనస్సులు, హృదయాలు అనేక మైళ్ళ దూరంలో ఉన్నట్టు ఉంటాయి. నువ్వు పాడే పాటల్లో ఉన్న మాటలను బట్టి నువ్వు నిజంగా ఆనందిస్తూ పాడుతున్నావా అనేది మనం పరీక్ష చేసుకోవాలి. ఒకసారి ఒక డైలీ రీడింగ్ బుక్ లో నేను చదివాను. మా పాస్టర్ గారు బుధవారము ప్రార్థన కొడికి రండి, గురువారము మరి బైబిల్ స్టడీకి రండి, శుక్రవారం మనం హాస్పిటల్ విజిట్కి వెళ్దాము, ఇవన్నీ ఆదివారం ప్రకటన చేశాడు. అయితే కూడికి ఎవరు రాలేదు. కానీ నెక్స్ట్ సండే ఆల్ టు జీసస్ ఐ సరెండర్, ఆల్ టు హిమ్ ఐ ఫ్రీలీ గివ్ అని పాడుతున్నారు. అప్పుడు ఆ పాస్టర్ వాళ్ళని ఆపి, నిజంగానే మీరు మరి దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నారా? అంతా దేవునికి ఇచ్చేసినారా? అయితే మరి బుధవారం ప్రార్థన కొడికి ఎందుకు రాలేదు? గురువారం బైబిల్ స్టడీకి ఎందుకు రాలేదు? శుక్రవారం హాస్పిటల్ విజిటింగ్ అంటే ఒక్కరైనా వచ్చినారా? కనుక ఇలాగ అబద్ధాలన్నీ మనము పాడుకుంటూ ఉంటే ప్రయోజనం ఏంటి అని అడిగారు. కనుక చాలా సార్లు మన పాటల్లో మనం పాడేటప్పుడు సగం అబద్ధాలే పాడతామని మరి మనం చెప్పుకోవచ్చు. కనుక మనం ఏం పాడుతున్నామో అది కూడా యోగ్యంగా అర్థసహితంగా ఉండాలి అనేది కూడా మనం నేర్చుకోవాలి. మూడవదిగా ఆయనకు లోపరుచుకునట ద్వారా మనం ఆయన్ను ఆరాధిస్తాం. యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించను, మనం ఆయన వారం, ఆయన వైపు గొర్రెలము. ఆయనకు లోపరుచుకో, ఆయన వెంబడించు, ఆయనకు విధేయత చూపించు. చివరిగా మనము త్యాగం చేసుకోవడం ద్వారా కూడా ఆయన్ను ఆరాధిస్తాం. కృతజ్ఞతార్పణలు చెల్లించు, ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి అంటారు. నువ్వు బలిపీఠం మీద జంతువులను అర్పించాల్సిన పని లేదు. నీ సమయము, ద్రవ్యము, నీ తలాంతులు, నీ నైపుణ్యతలను ప్రభువుకు అర్పించాలి. ఎందుకు మనం ఆయన్ని ఆరాధించాలి? యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముడును, ఆయన సత్యము తరతరములు. కనుక మనము ఆయన్ని ఆరాధించాలి. దయాళుడు అంటే మంచివాడు. ఆయన మంచి దేవుడు కనుక మనకెన్నో మరి మంచి సంగతులు చేస్తూ ఉంటాడు, మన ఎడల మేలు చేస్తూ ఉంటాడు, దయ చూపిస్తుంటాడు.
కనుక ఆయన కృప నిత్యము ఉంటుంది మనక. ఆయన సత్యం కూడా తరతరములు. ఒక క్రైస్తవురాలి యొక్క గొప్ప పని లేక ఉద్యోగము ఏంటంటే ప్రభువుని ఆరాధించడం. ఈ ఆరాధన మామూలుగా ఎప్పుడూ చేసేదిగా, ఏదో కృత్రిమైనదిగా ఉంటే నకిలీగా ఉండకూడదు. ఆయనను ఆనందంతోనూ కృతజ్ఞత కలిగిన హృదయంతోనూ సేవించాలి, పాడాలి. మనల్ని మనం ఆయనకు లోపరుచుకోవాలి, అర్పించుకోవాలి, అర్పణగా అర్పించుకోవాలి. కనుక ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. అది సేవించడం ద్వారా స్థుతించుట అనేది 3వ వచనంలో మనం చూసాం కదా. ఉత్సాహగానం అనేది ఉత్సాహమైన సేవ చేయడానికి నడిపిస్తుంది. కొన్నిసార్లు సేవ చేస్తాం కానీ ఏదో చేయాలి గనక, తప్పదు గనక, మనకి డ్యూటీ వేసారు గనక అన్నట్టు మరి దేవుని ఇంట్లో కానీ లేక దేవుని సేవ కానీ మనము చేస్తుంటాం అన్నమాట. ప్రభువును మనము ఆనందంగా ఉత్సాహంగా సేవిస్తే మన మాటలకు తగిన క్రియలు మన క్రియల్లో కూడా కనబడతాయి. యేసు ప్రభు వేషధారణతో కూడిన ఆరాధన గురించి చెప్పారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో, ఈ ప్రజలు నన్ను పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది అని. ఈ రోజు మన హృదయాలను మనం పరీక్షించుకుందాం. నిజంగా మనం యథార్థంగా ఆయన మరి ప్రేమిస్తూ ఆయన్ని సేవిస్తున్నామా, ఆ రీతిగా మనం ఆయన్ని ఆరాధిస్తున్నామా, లేక వేషధారణతో కూడిన ఆరాధనగా మన ఆరాధన ఉందా, ఆ హృదయాలు ఆయన సమీపంగా ఉన్నాయా అనేది చూసుకోవాలి. యథార్థంగా వాస్తవంగా ఎలా మనం ప్రభువుని స్థుతించగలం. మొదట మనం ఇష్టపూర్వకంగా మనపూర్వకంగా సేవించాలి. బైబిల్ ఎక్కడైనా ప్రభు కొరకే అర్పణ తెమ్మన్నప్పుడు కూడా ప్రజలు ప్రత్యక్ష గుడారం కట్టేటప్పుడు కానీ, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరి మనసు వాళ్ళని ప్రేరేపించిందో వాళ్ళు ఇష్టపూర్వకంగా తెచ్చారు అర్పణలు అని మనం చదువుతాం. కనుక దేవుని సేవించేటప్పుడు మనం ఏదో బలత్కారంగా బట్టి లేక వాళ్ళు చెప్పారు కనుక, పాస్టర్ గారు అనౌన్స్ చేశారు కనుక చేయక తప్పగా అన్నట్టుగా కాకుండా ప్రభుని ఇష్టపూర్వకంగా సేవించాలి. దేవుడు ఏం మనల్ని చేయమని కోరుతున్నాడో దాన్ని చేయడానికే దేవుడు మనల్ని విమోచించాడు కానీ మనకి ఇష్టమైనది చేసుకోవడానికి. ఒకసారి విమోచించబడ్డామంటే మనం ఎవరికి చెందిన వారము? ఆయనకు చెందిన వారమే కదా. యెహోవాయే దేవుడని తెలుసుకున్నాడు, ఆయనే మనల్ని పుట్టించిన మనం ఆయన వారం అని కూడా తర్వాత వచనాలు చదువుతాం కదా. ఎలా ఆయన వారం అయ్యాము, ఎలా ఆయన మనల్ని విమోచించాడు మనకందరికీ బాగా తెలిసినట్టు 1 పేతురు 1వ అధ్యాయం 1-19 వచనాల్లో, వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత కాకుండా తన స్వరక్తం చేత అమూల్యమైన నిష్కళంకమైన నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనల్ని విమోచించాడు అని మనం చదువు. కాక ఇది పాత నిబంధన యాజకులకు అర్థసహితమైనదిగా ఉంటుంది యూదులు. ఎందుకంటే వారికి దాస్యం యొక్క అనుభవం ఉంది కదా. ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉండి ప్రభు వాళ్ళని విడిపించాడు. ఎందుకు? ఆయన్ని సేవించినట్లు. మీరు నాకు స్వకీయ సంపాదన ఉండాలా, నన్ను సేవించాలి అని ప్రభు వాళ్ళని పిలిచాడు. ఆ దాస్యంలో ఉన్నప్పుడు కూడా మోషే ఫరోతో ఏం చెప్పాడు? మేము 3 దినముల దూరం అంత ప్రయాణమై వెళ్ళి అక్కడ మేము మా ప్రభువుని ఆరాధిస్తాము అని అన్నాడు. కనుక ఆ రీతిగా వాళ్ళు మరి బానిసత్వం అంటే ఏంటో, దాంట్లో నుంచి బయటికి రావడం అంటే ఏంటో, ఎంత స్వాతంత్రం ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో, స్వతంత్రులుగా ఉండడం అనేది దాని గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మనల్ని విమోచించింది ఆయన్ని సేవించడానికి, మనల్ని మనం సేవించుకోవడం కాదు. రెండవదిగా ఆయన మాత్రమే సేవించాలి. ప్రభువును, అదే సమయంలో ఇతరులను లేక డబ్బును సేవించలేము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనంలో, దేవుణ్ణి సిరిని రెండింటిని మనము సేవించలేము. సిరి ఒకవేళ మనం డబ్బు దాచిపెట్టుకుంటే, బ్యాంకులో పెట్టుకుంటే ఏమవుతుందంటే, ఏదైనా సేఫ్ బాక్స్ లో పెట్టుకున్నా కూడా అవి కూడా పగలగొట్టి మరి దొంగలు ఎత్తుకొని పోతున్నారు. కొన్ని మధ్య చదివాను, ఒక బ్యాంకుని పగలగొట్టి అక్కడ ఉండే బంగారం అంతా తీసుకుపోయినారంట. ఎవరు తీసుకుపోయినారు అంటే బ్యాంక్ లో ఉండే మేనేజరే మరి వేరే ఇద్దరితో కలిసి ఆ పని చేశాడండి. లేకపోతే మరి ఆ తాళాలు పగలగొట్టడానికి వెళ్ళడానికి వేరే వాళ్ళకి తెలియదు కదా. కనుక ఆ రీతిగా
మరి జరుగుతూ ఉంటుంది. లేదా మనం ఇక్కడ అన్ని పట్టు వస్త్రాలు కొని వేలకు వేలు పెట్టి పెట్టుకున్నాం అనుకో, ఇప్పుడు ఒకసారి కట్టుకుంటాం కదా, రోజు కట్టుకోలేం కాబట్టి. అలాంటప్పుడు ఏమైపోతుంది, కొన్నిసార్లు చిన్నట్టు కొట్టేస్తాయి. తర్వాత మరి ఏదైనా ఇనుప వస్తువులు లాంటివి, లేక ఏదైనా మరి వస్తువులు మన ఇళ్లలో పెద్ద పెద్ద వస్తువులు కావచ్చు, కాస్ట్లీ కావచ్చు, కానీ అవి కూడా కొన్నిసార్లు రస్ట్ పడిపోతాయి. కనుక భూమి మీద మీరు కూర్చుకోకండి, పరలోకంలో కూర్చుకోండి అని ప్రభువు చెప్తాడనమాట. ఒకసారి మా మమ్మీ కూడా అందరికి పెళ్లి అయినప్పుడు 10,000 ఇచ్చాను కదా బిడ్డ, నీకు పెళ్లి కాలేదు కనుక 5,000 ఇస్తానని పంపించింది. అది డ్రాఫ్ట్ రూపంలో పంపింది కనుక నాకు తప్పక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మరి ఇంకా కొంత కూర్చి నేను అందులో వేసి, మరి హెబ్రోన్లో అంతకాలం ఉన్నాను కదా, ఫ్రీగా దేవుడు ఎన్నో మరి నాకు ఇచ్చాడు, కనుక ఈ డబ్బంతా కూడా దేవునికి ఇవ్వాలి అని ముందు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడే దేవుడు నాకు వార్నింగ్ ఇచ్చాడు ఇదే మాటల ద్వారా. మీరు భూమి మీద కూర్చుకోకండి, ఒకవేళ అలా కూర్చుకుంటే అది మరి దొంగలు కన్నం వేసి దొంగిలిస్తారు, మరి చిమ్మట తినేస్తుంది, తూపు పడుతుంది. కనుక అంటే నీ ఈ భూమి మీద బ్యాంక్ వేసినా కూడా కూర్చుకోవడం నీ కొరకు కాదు, దేవుడి కార్యాల కొరకు వాడాలి అని. మరి ఆ రీతిగా మరి దేవుడు డబ్బులు ఇచ్చినప్పుడు అంతా కూడా చాలా మటుకు దేవుని సేవకి ఇచ్చేస్తా ఉంటాం. కనుక ఆ రీతిగా మనము చేయాలి అని దేవుడు కోరుతున్నాడు. అంతేకాదు నిర్మాకాండం 22:3 కూడా ఆయన్ని మాత్రమే మనము సేవించాలి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఏ రూపంలో కూడా విగ్రహము చేసుకోకూడదు. కొన్నిసార్లు డబ్బే మనకి విగ్రహం అవుతుంది కదా, కనుక డబ్బు సంపాదన ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఇంకా ఎక్కువ కూర్చుకోవాలా, లేక ఈ లోక సంబంధమైన వస్తువులు కూర్చుకోవాలి, లోక సంబంధమైన మరి ఆస్తిపాస్తులు కూర్చుకోవాలని మనము చాలా ఎక్కువగా ఆశపడుతుంటాం. ప్రభు కంటే ఎక్కువగా వాటిని మనం సేవిస్తూ ఉంటాం. కనుక మన ప్రభువునే మరి సేవించాలి, ప్రభుని మాత్రమే సేవించాలి అనేది ఇక్కడ కనబడుతుంది. అంటే మన ద్రవ్యాన్ని ప్రభువుని ఒకేసారి మనం సిరిని ప్రభువుని సేవించలేము అని దేవుని వాక్యమే 36:24 చెప్పండి. కానీ యేసు ప్రభుని బట్టి ఇతరులను సేవించవచ్చు. అంటే మరి ప్రభుని మాత్రమే సేవించాలన్నారు కదండి, కనుక ఇంకెవరిని నేను సేవించిన, ఎవరికి సాయం చేయను అనడానికి లేదు. ఆయన్ని సంతోష పెట్టాలనే గురితోనే మనము ప్రభువుని బట్టి ఇతరులు కూడా సేవించవచ్చు. మన శక్తి, జ్ఞానము, మన జీవితాల కొరకైన ప్రణాళికలు ఆయన నుండి మాత్రమే రావాలనేది ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. మూడవదిగా ఆయన ఆనందంతో సేవించాలి. మనము విమోచించబడ్డాం కనుక ఆయన్ని సేవించాలి. రెండవదిగా ఆయన మాత్రమే సేవించాలి. మూడవదిగా ఆయన్ని ఆనందంతో సేవించాలి. తప్పిపోయిన కుమారుని కథలో ఉన్నాను అలాగా మనం ఉండకూడదు. అలానే ఉంటాం కొన్నిసార్లు. తండ్రి చిత్తాన్ని చేస్తాము, పని చేస్తాము, కానీ మన హృదయాలు ఆయనకు దూరంగా ఉంటాయి. మనం సనుగుతూ గురుగుతూ సేవించాలనేది దేవునికి ఇష్టం కాదు. అది మనల్ని, మన జీవితాలను ముక్కలు చెక్కలు చేసేస్తుంది. మనం ఆనందంగా ఉల్లాసంగా సేవించినప్పుడు మనలో ఆత్మీయమైన ఎదుగుదల, అభివృద్ధి, మరి ఎక్సైట్మెంట్ కూడా ఉంటాయి. ప్రభువుని సేవించడానికి నువ్వు ఆనందిస్తున్నావా, నిజంగా ఉల్లాసంతో ఉత్సాహంగా సేవిస్తున్నావా అనేది కూడా చూసుకోవాలి. మనం ఆయన చేసే సేవ ద్వారా ఎఫెక్టివ్ గా ఆయన్ను స్తుతించవచ్చు. నీ చర్చిలో కానీ, నీ ఇరుగు పొరుగు వారి మధ్య కానీ ఏదైనా సేవ చేస్తున్నావా, నువ్వు ప్రభువుకు నీ సేవను మరి మనపూర్వకంగాను ఆనందంతోనూ అర్పిస్తే ఆయన నామాన్ని నువ్వు మహిమపరుస్తున్నావు. నీ స్థుతితో కూడిన మాటలు క్రియలతో కూడిన స్థుతిగా మారునుగాక. కీర్తన 103:4 లోపర్చుకున్న ద్వారా ఆయన స్థుతించడం. కీర్తన 100లో దేవుని ఎలా స్థుతించాలో సూచనలు ఇచ్చేదని చూసాం కదా. స్థుతి అనేది హృదయ వైఖరిగాను, అందువల్లే చేసే క్రియగాను ఉంటుంది. మనం ఆయన స్థుతిస్తున్నామంటే ఒక విధంగా ఆయనకు లోబడుతున్నామని. ఈ వాక్య భాగంలో లోపరుచుకోవడం ద్వారా స్థుతించడం గురించి 3 సంగతులు మనకు తెలియజేస్తుంది. మొదటిది, ఆయన సృష్టికర్తకు మనల్ని లోపరుచుకుంటున్నాం. మనం ఆయన సృష్టే కదా, కనుక మనం ఆయనకు లోపరుచుకుంటాం.
మరి నిజానికి చూస్తే మనకంటే కూడా సృష్టించబడిన ప్రతిదీ దేవునికి ఎంతగా లోపరుచుకుంటుంది, ఎంతగా విధేయత చూపిస్తుంది మనం చూపిస్తాం కదా. మరి ప్రాణం లేని జీవం లేని అయితే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అవి కూడా దేవుడు చెప్పినట్టుగా మాట్లాడుతుంది. వాటి వాటి మరి కక్షల్లో తిరుగుతుంది, కొంచెం ఇటు అటుగా అయినా కూడా మరి సృష్టి అంతా ఎంత కయాస్గా మారిపోతుందో మనకు తెలుసు. వాళ్ళ వాటి కక్ష నుండి కొంచెం పక్కకు వచ్చినా కూడా భయంకరమైన పరిస్థితులు మరి ఏర్పడతాయి. అయితే ఆ రీతిగా సృష్టి అంతా దేవుని మాట వింటుంది. మనకు తెలుసు యోనా కథలో చేప కూడా యోనా మిగమంటే అయ్యో అంతలో మనిషి నేనంటే మింగేది, మరి నేను 3 రోజులు ఉపవాసం ఉండాలా అని అడగల, వెంటనే చేసింది. కనుక కాకులు ఏలియాక ఆహారం తీసుకోమంటే ఆ ఏ పిసినారి ఎవరి చేతిలో నుండైనా అవే లాక్కొని పోయి చిన్న పిల్లల చేతిలో కూడా లాక్కొని తింటాయి. అలాంటివి మరి వాటికి కూడా ఆకలిస్తుంది తెచ్చుకొని, మరి ఎక్కడి నుంచి తెచ్చినాయో తెలియదు. ఉదయం సాయంత్రం రొట్టె తెచ్చి ఏలియాకు ఇచ్చాయి. కనుక అవి సృష్టి అంతా కూడా దేవుని మాటకు మరి 153 గొప్ప చేపలు పేతురు వాళ్ళు పట్టినప్పుడు కూడా యోహాను సువార్త 21వ అధ్యాయంలో బక్సింగ్ గారు ఎప్పుడు చెప్పేవాడు, రాత్రంతా చేపలు పట్టారు, ఒక చేప దొరకలేదు, ఉదయాన్నే ప్రభు వచ్చి చిన్న పిల్లలారా మీ దగ్గర ఆహారం తినడానికి ఏమైందంటే లేదని జవాబు ఇచ్చారు. ఇచ్చాక అప్పుడు ప్రభు అన్నాడు, అట్లయితే మరి పడవ యొక్క కుడి పక్కన వాళ్ళు ఏంటంటే రాత్రంతా చేపలు పట్టారు, ఒకటి దొరకలేదు, అందుకే మా దగ్గర ఏం లేదని జవాబు చెప్పారు. అయితే ఇప్పుడు ప్రభు చెప్పిన మాట చెప్పిన ఆ మాట చెప్పగానే యోహానికి అర్థమైంది. నిజానికి పేదరికి అర్థం కావాల్సింది, ఎందుకంటే లూకాసు వార్త 5వ అధ్యాయంలో పేదలతోనే దేవుడు ఆ మాట చెప్పింది. ఏమని కుడి పక్కన వాళ్ళవి అంటారు, యూతుగా నడిపించి పడవ కుడి పక్కన వాళ్ళవి అన్నప్పుడు అప్పుడు కూడా రాత్రి అంతా చేపలు పట్టామయ్యా, ఒక్క చేప కూడా దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వాళ్ళు వేస్తానని వేసినప్పుడు విస్తారంగా చేపలు పడి 2 దోణులు మునిగిపోయేట్లుగా నింపామని పేదలకు మరి జ్ఞాపకం ఉండాల్సింది. కానీ యోహాను గుర్తుపట్టాడు ఆ మాట. ఎందుకంటే యేసుప్రభు రూమ్ మీద అనుకునే మనిషి కదా, దేవుని ప్రియమైన శిష్యుడు కదా. అది ప్రభు సుమి అని చెప్పగానే అప్పుడు పేదరు పైబట్ట వేసుకొని, బట్టలు లేకుండా ఉన్నాడు కానీ పైబట్ట వేసుకొని మరి ఈదుకుంటూ ముందుగానే వచ్చాడు. అయితే మధ్యలో మిగతా శిష్యులు వాళ్ళు వేసినప్పుడు 153 చేపలు పట్టారు. అన్ని చేపలు మామూలుగా గొప్పయే ప్రయాణం చేయవు, పిల్లలు పిచ్చుకలు మరి చాలా సంతానంతో కూడా ప్రయాణిస్తుంటాయి. ఒకసారికి ఎన్నో గుడ్లు ఉంటాయి, మనం చూస్తాం కదా చేప గుడ్లలో ఎన్ని ఉంటాయో, కనుక అన్ని పిల్లలు పుడతాయి. అయితే చిన్న పెద్ద అన్ని దూరతా ఉన్నాయంట. దూరబోతుంటే అప్పుడు ప్రభు చెప్పాడంట, ఆ చిన్న పిల్లలందరూ వెనక్కి వెళ్ళిపోండి అంటే అన్ని వెనక్కి వెళ్ళిపోయారు. పెద్దవాళ్ళు మాత్రం రండి, అందరు లైన్ కట్టండి, పొరలో లైన్ గా రండి అని చెప్పాడంట. బక్సింగ్ గారు ఇలా వివరించేవాడు. అప్పుడు 153 పెద్ద చేపలు మాత్రమే, గొప్ప చేపలు మాత్రమే వాళ్ళలో పడ్డాయి. కనుక మన స్వప్రయత్నంతో మనం ఏం చేసుకున్నా అది శూన్యమే. కానీ దేవుని యొక్క ఆజ్ఞ, ఆయన ఒక మాట చెప్తే ఆ రీతిగా మన జీవితం సక్సెస్ఫుల్ గా ఉంటుంది అని మనము కాకపోతే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏమంటే సృష్టి అంతా కూడా దేవునికి లోబడతాయి. ఈ చేపలైనా ఏవైనా ఆయన చేసుకున్నది ఏదైనా లోబడుతుంది, మనిషి తప్ప. కనుక మనం ఎవరు, మనం మన్ను ఆయన కుమ్మరివాడు అని మనం విషయాల గ్రంథంలో కూడా చదువుతాం కదా. మరి ఇర్మియా గ్రంథంలో కూడా నువ్వు కుమ్మరింటికి వెళ్ళి అక్కడ సారు మీద పని చేస్తుంటాడు, నువ్వు చూస్తూ ఉంటావు అన్నప్పుడు ఇర్మియా అక్కడికి వెళ్తాడు. అప్పుడు ఒక కుండ తయారు చేస్తుంటే అది చేతిలో విడిపోయినప్పుడు అది తీసుకుని మళ్ళీ పారేయకుండా దాన్ని మళ్ళీ పిసికి మళ్ళీ సార మీద పెట్టి తనకి ఇష్టమైనట్టు మరి ఒక పాత్రను, అంటే ముందున్న ఒరిజినల్ పాత్రగా తన హృదయంలో ఉన్న ఒరిజినల్ గా కాకుండా ఇంకొక పాత్రగా తయారు చేశాడట. కానీ కొన్నిసార్లు మనం కూడా దేవుని చేతులు విడిపోతా ఉంటాం, సృష్టికర్తగా ఆయన మనం లోపరుచుకోం. అలాంటప్పుడు దేవుడు మనల్ని పారేయడు, కానీ మళ్ళీ మళ్ళీ మనలో ఆయన ఆయనకి ఇష్టమైనట్టుగా మనల్ని ఉపయోగమైన పాత్రలుగా తయారు చేసుకుంటుంటాడు. సాతాను వాడే దేవుడని మనం తలంచాలని కోరుతాడు. కొంతమంది మనుషులు కూడా
తామే దేవుళ్ళమని అనుకుంటారు. అందరి చేత అలాగూ అందరినీ మభ్య పెట్టి అలాగ పూజలు పొందుకుంటా ఉంటారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు వాక్యంలో, యెహోవా ఏ దేవుడని తెలుసుకోండి అంటాడు. కనుక యెషయా గ్రంథము 46వ అధ్యాయము 19వ వచనంలో కూడా మనము అలాంటి పాటలే చదువుతాం. యెషయా గ్రంథము 46:9. చాలా పూర్వం జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకున్నది ఏ దేవుడునో లేడు, నేను దేవుడును, నన్ను పోలిన వాడేవాడును లేడు అంటాడు. అంత ఖచ్చితంగా ఎవరు చెప్తారు? యెషయా 46:10 కూడా. నా ఆలోచన నిల్చుని నీవు నా చిత్తవద్దు నెరవేర్చుకుంటానని నీవు చెప్పుకోవచ్చు. ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేస్తున్నాను, పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేస్తున్నాను. నాకు జరిగిన వాటిని తెలియజేసేది ఆయనే, జరిగిన వాటిని గురించి వివరణ ఇచ్చేది ఆయనే. ఆయన తప్ప వేరే దేవుడు లేడు. 2వ దినవృత్తాంతములు 16:25. 2వ దినవృత్తాంతం మొదటి దినవృత్తాంతములు 16:25లో కూడా మనం చదువుతాం. బ్రహ్మములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహాబలమును యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయన చెల్లించుడి. నైవేద్యము చెప్పుకుని ఆయన సన్నిధికి రండి. పరిశుద్ధాలంకారములుగా ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. కనుక ఆయన యోగ్యుడు మనం స్థుతించడానికి. ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించాడు, మనం ఆయన సృష్టి. నేను నా అంతట నేను పుట్టానని ఒక అమ్మాయి అన్నదంట. చాలా సంతోషమే, నీ మీద నీవే నీరారోపణ చేసుకుంటున్నావు అట్లా అనడం వల్ల అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ చెప్పిందంట. కనుక మనం గలాలు చేసుకోలేదు, మనం ఇంతటి మనం పుట్టలేదు. దేవుడు తన తెలివితోనూ శక్తితోనూ సహనంతోనూ మనల్ని చేశాడు. మరి యొక్క మన శరీర అవయవాల గురించి ఆలోచన చేస్తే కూడా నిన్న నేను ఒకటి చదువుతాను, అది సామాన్యంగా మనందరికీ తెలిసిందే. మన శరీరంలో ఎక్కడ ఏది జరిగినా కూడా బ్రెయిన్ కి అది సిగ్నల్ ఇస్తుంది. అయితే మరి అది నేను అంటే విన్నప్పుడు మళ్ళీ ఒకసారి ఆలోచన చేసుకున్నాను. నిజమే కదా, దేవుడు మన శరీరాన్ని ఎంత మరి అంటే ఇంట్రికేట్గా ఎంత ఇదిగా చేశాడు. అందుకే దావీదు అంటాడు, నువ్వు నన్ను తల్లి చేసిన విధంగా చూస్తే నాకు భయము ఆశ్చర్యం కూడా పోతుంది అని. అందుకే శరీరంలో ఎక్కడేం జరిగినా మరి ఆ యొక్క బ్రెయిన్ కి సిగ్నల్స్ పోకపోతే ఆ శరీరం పనిచేయదు. కనుక ఆ రీతిగా దేవుడు తన తెలివితో శక్తితో సహనంతో మనల్ని చేశాడు. మానవులలో దైవత్వము మరియు దుమ్ము లేక మట్టి కలిసి ఉంటుంది. ఎందుకంటే దేవుడు తన స్వరూపం అందు మనల్ని చేసుకున్నాడు కదా. ఆదికాండం 1:26. దేవుడు మన స్వరూపం అందు మన పోలిక చొప్పున నరులను చేయదమ్మని వారిని స్త్రీని గాను పురుషుని గాను సూచించను అని మనము చదువుతాం. కనుక స్త్రీ అయినా పురుషుడైనా దేవుని స్వరూపం అందు మనల్ని దేవుడు చేసుకున్నాడు. రెండవదిగా ఎందుకు మనం లోపడాలంటే తండ్రి పిల్లలు లోబడినట్టు లోపడాలి. మనము కృప వలన ఎన్నుకోబడ్డాం కదా. నిర్గమకాండం 19:5-6లో కూడా మనం చదువుతాము. ఇశ్రాయేలుకు దేవుడు అదే చెప్తా ఉన్నాడు. నిర్గమకాండము 19వ అధ్యాయము 5-6 వచనాలు చదువుతాం. మీరు నాకు స్వకీయ సంపాదనము అంటారు. ఆయన విమోచించాడు కదా. మీరు కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచినలా మీరు సమస్త దేశ జనుల్లో నాకు స్వకీయ సంపాదించు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందని చెప్పుము. నువ్వు ఇశ్రాయేలుతో పలకవలసిన మాట ఇవి అని చెప్పగా, ఆయన మనల్ని ప్రేమించాడు గనక మన కొరకు మరణించి మనల్ని రక్షించాడు. మనం యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆత్మీయ కుటుంబంలో మనం జన్మిస్తాం. దేవుడు మన ప్రేమల తండ్రి అవుతాడు. ఆయనతో బాంధవ్యంలో ఎదిగే కొలది ఆయన అధికారానికి మనము
లోబడతా వస్తాం అనమాట. అంతేకాదు, మూడవదిగా ఆయన మన కాపరి. గొర్రెలు లోబడినట్లు ఆయనకు మనము లోబడతాం. మనకు ఒక కాపరి కావాలి. యేసులో మనకు మంచి కాపరి. యోహాను 10:11 ఏమంటాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. కనుక ఆయన ప్రాణం పెట్టడం ద్వారా మనకు మంచి కాపరి ఆయన తను రూపరుచుకున్నాడు. ఆయనకు గొప్ప కాపరి కూడా. ఫిబ్రవరికి రాసిన పత్రిక 11:20 మనం ఆ మాటలు చదువుతాం. మరియు ఆయన మేపు గొర్రెలము అన్నప్పుడు నిజంగానే ఆయన అనుదినము మనల్ని ఆత్మీయంగా పోషిస్తున్నాడు కదా. ఆత్మీయంగా నేను శరీరకంగా కూడా ప్రొవైడ్ చేసేది ఆయనే కదా. కనుక ఆయన మేపే గొర్రెలం అనమాట. అంటే ప్రత్యేకమైన ఆధిక్యత మనకు ఉంది. దేవుడే మేపే గొర్రెలంగా మనము ఉన్నాము. 73:13 కీర్తనలు 73:13. సరే అండి, ఇక్కడ మాటలు లేవు కానీ 78:13 సరే, అదే రెఫరెన్స్ తప్పు. దేవుని వాక్యం అనే పచ్చిక బయళ్లలో మనము వేయాలి. దావీదు అంటాడు కదా, యెహోవా నా కాపరి, నాకు ఏం కలదు. పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు, శాంతికరమైన జన్మల యొక్క ఆయన నన్ను నడిపిస్తున్నాడు అంటాడు. కనుక బాగా పచ్చిక ఎక్కడ ఉంటుందో అక్కడికి కాపరి తీసుకొని వెళ్తాం. కనుక ఆత్మీయమైన మన పోషణ విషయమైన శ్రద్ధ దేవునికి ఉంటుంది. కనుక మనం ఎక్కడ మేస్తే మంచి పచ్చిక మనకు దొరుకుతుందో అక్కడికి మనల్ని ఆయన లీడ్ చేస్తాడు. కొన్నిసార్లు కొన్ని చర్చెస్కి వెళ్తాం కానీ అక్కడ ఏమి ఆత్మీయంగా మనకు పోషణ దొరకదు. అలాంటప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే ఎక్కడికి వెళ్ళాలి, మనల్ని ఆయనే నడిపిస్తాడు. తద్వారా మన ఆత్మ సమృద్ధిగా పోషించబడుతుంది. మనం మన సృష్టికర్తకు లోబడినప్పుడు తండ్రి అయిన దేవుని మరియు కాపరి అయిన క్రీస్తును స్తుతిస్తున్నాం అన్నమాట. ఆయనకి లోబడడం అంటే ఆయన చిత్తమునకు అనుసంధానం అవుట, ఆయన వాక్యమునకు లోబడట. దేవునికి లోబడి ఆయన మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని నడిపిస్తాడు అనేది వాస్తవం. నాలుగవదిగా అర్పించుకున్నటి ద్వారా దేవుని స్తుతిస్తాం. కీర్తనలు 104. పాత నిబంధనలో భక్తులు జంతు బలులు అర్పించడానికి బలిపీఠము కడక వాటిని తెచ్చేవాళ్ళు. ఆ దినాన మృతమైన అర్పణలు అంటే వాటిని చంపి కదా అర్పిస్తారు, బలులు కాదు. ఇప్పుడు మనం అలాంటి బలులు అర్పించాల్సిన అవసరం లేదు. మనల్ని మనం సజీవ బలులుగా అర్పించుకుంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 12:1-2 మనకు బాగా తెలుసు. మరి మన శరీరమును సజీవ యాగముగా ఆయనకి సమర్పించాలి అని మనం చెప్తాం. ఆయన చిత్తాన్ని చేయాలి. మన మనసు రూపాంతరపరచబడాలి. మనం అనుకున్నట్టు కాదు, మన ఆలోచనలు కాదు, దేవుని చిత్తానుసారమైన ఆలోచనలు, మన వాక్యానుసారమైన ఆలోచనలు మనం కలిగి ఉండాలి. అలా మనం మారాలి. అప్పుడు మనల్ని మనము అంటే అది చేసినప్పుడు మన ఇష్టాలు అవన్నీ చెప్పుకొని మన మనసుకు తోచిందంత చేయకుండా దేవుడు ఎక్కడేం చెప్తున్నాడు అది మనం చేసినప్పుడు మనల్ని మనం అర్పించుకున్నట్టు అవుతుంది. రకరకాల అర్పణలు బరుల ద్వారా మనం ఆయన్ని స్థుతించవచ్చునని బైబిల్ చెప్తుంది. అవి అంటే ఇప్పుడు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15. మనం జిహ్వాఫలం అర్పించి దేవుని స్థుతిస్తాం. జిహ్వాఫలం అంటే మన నోరు తెరిచి, మన యొక్క పెదాలు తెరిచి, వాటి వల్ల వచ్చే ఫలం అంటే మాటలు అన్నమాట. వాటి ద్వారా దేవుని స్థుతిస్తాం. చాలా మంది మౌనంగా ఉంటారు, దేవుని ఎప్పుడు స్థుతించరు, నోరు మూసుకొని ఉంటారు. వేరే వాళ్ళు స్థుతిస్తా ఉంటే ఆమెను చెప్తున్నాం కదండి అది చాలా అనుకుంటారు. కానీ మనంతటా మనం కూడా నోరు తెరిచి దేవుని స్థుతించాలి. ఆయన మన కొరకు ఏం చేశాడు, ఆయన ఎవరు, దాని గురించి మన పెదాలు కృతజ్ఞతలు చెల్లించినప్పుడు ఆయనకు ఆ స్థితి ఆనందాన్ని ఇస్తుందంట. రెండవదిగా విరిగి నలిగిన హృదయం అనే అర్పణ. ఇక 51:17 దావీదు అంటాడు, నువ్వు బలిని కోరవు, బలిని కోరితే నేను అర్పిస్తాను, సర్వాంగ బలులు కూడా అర్పిస్తాను, కానీ విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి అంటాడు. మన శరీరాలను సజీవ యాగంగా మనము అర్పించుకోవాలన్నమాట. ఈరోజు మన హృదయం విరిగి నలిగి ఉందా?
అటువంటి అర్పణ దేవునికి మనము అర్పిస్తున్నాము. లేక కొన్నిసార్లు వాక్యానుసారంగా వాక్యం చెప్తే కూడా వాళ్ళు అలాగే చెప్తారే మనం ఇలాగే చేద్దామని కొన్నిసార్లు మన ఇష్టాలు మనం నెరవేర్చుకుంటాం. అంటే మన శరీరాలను ఎలా అలంకరించుకోవాలని కోరితే అలాగో అలంకరించుకుంటా ఉంటాం. మన మధ్య మా అక్క కూతురు చెప్తా ఉంటాం, వాళ్ళు వెల్లూరుకి వెళ్ళినప్పుడు వెల్లూరు సేవకురాలు వాళ్ళ పిల్లలకి వాళ్ళు మూతులకి లిప్స్టిక్లు, తర్వాత చెంపలకి టెట్టు పూసుకుంటా, మరి ఐ ల్యాషెస్ కూడా పైకి ఎత్తుకొని ఏదో చేస్తా ఉంటే ఇవన్నీ కూడా ఎడ్యుకల్ స్పిరిట్ అని చెప్పిందట ఆంటీ. అవన్నీ పూసుకోకూడదమ్మా, మనము ఎజువల్ రంగులు పూసుకొని కూర్చున్నది పిప్పి కాడ, అట్లా మనము ఎజువల్ స్పిరిట్ మనకు ఉండకూడదు అని చెప్తే ఆ పిల్లలు ఇంగ్లాండ్కి ఇంటికి పోయినాక ఒకరికొకరు పూసుకుంటానే నీకు ఎజువల్ స్పిరిట్ ఉంది, నీకు ఎజువల్ స్పిరిట్ ఉందని నవ్వుకుంటా చెప్పుకుంటుంటారంట. అంటే వాక్యానికి లోబడేదానికి ఇష్టం లేదు, దాన్ని ఎగతాళిగా వాళ్ళు వాడుకుంటున్నారు అన్నమాట. కనుక చాలా సార్లు ఇలా ఉంటాం మనం. సజీవయాగంగా శరీరాలను సమర్పించుకోమంటే మరి లోకస్తుల్లాగా అన్ని అలంకారాలు మనము చేసుకుంటాం. దాని కొరకు ఎంత ఖర్చు కదా. ఒకసారి మేము ట్రైన్ లో ట్రావెల్ చేస్తుంటే ఒక ఆమె పాపనామట, ఆమె అడిగింది, ఏం వేసుకోలేదా మీరు, మీకు ఎలా సంతోషంగా ఉంటది అంటే, మాకు దేవుడే సంతోషం అమ్మా, ఆయన ఉంటే మాకేంటో తృప్తి, ఇవన్నీ వేసుకోవాల్సిన పని లేదు అంటే అప్పుడు ఆమె అంటుంది, అయితే మీకు చాలా డబ్బులు మిగిలిపోతాయి అనుకుంటా అండి అంటే, అవును మాకు డబ్బులు కూడా మిగిలిపోతాయి అని చెప్పారు. కనుక అనవసరమైన అలంకారాల కొరకు కొన్నిసార్లు ఊరికే వాటిని పూసుకుంటా ఉంటే కూడా ఆ శరీరం ఎట్లా తయారవుతుంది తెలుసా, చెంపలు ఎలాగా ముసలి శరీరం లాగా అయిపోతాయి, ఒకలాంటి ముడతలు వచ్చేస్తాయి. అయితే వీళ్ళు ఏమనుకుంటారు, అది పూసుకుంటేనే మనం బాగా కనపడతాము. నిన్న కూడా ఇక్కడ ఉండే సేవకుడు చెప్తా ఉన్నాడు, ఒక అబ్బాయి అంటే పెళ్ళేమో అనుకున్నాడు అనుకుంటా, ఎందుకంటే ఆ అమ్మాయి మందిరానికి కూడా మన పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మందిరంలో చాలా దట్టంగా మరంతా మొత్తానికి పూసుకొని ఉందంట. తర్వాత ఇంటికి వెళ్తే కూడా అలాగే ఉందంట. ఆమె అంత వేషధారణతో ఉంది, అసలు శరీరం ఎలా ఉంటుందో, అసలు ఆ ముఖం ఎలా ఉంటుందో చూపించకుండా వేషధారణగా అవన్నీ పూసుకుంది కదా. ఇక జీవితకాలం అంతా ఆ వేషధారణ కొరికే డబ్బులు నేను ఖర్చు పెట్టాలంటే అయ్యే పని కాదు అని చెప్పి ఆ పెళ్లి సంబంధం మానుకున్నాను అన్నాడంట. కనుక మరి ఆత్మీయంగా ఉండే వాళ్ళకి ఇవన్నీ నచ్చవనుకోండి. అంటే దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి. కనుక మన శరీరాలను కూడా దేవునికి సజీవ యాగంగా అర్పించుకోవాలి. అవసరమా మన శరీరాలకి గోళ్లకు రంగులు వేసుకోవడము దేవుడికి తెలియదా, ఈ గోళ్లకు ఈ రంగు ఉండాలని ఆయనకు తెలుసు కదా, అందుకే పెట్టాడు కదా, మళ్ళీ దానికి పూసుకోవడం ఎందుకు. అలాగే పేదాలు కూడా ఏదైనా మనం మొన్న మధ్య మా దగ్గర పనిచేసే ఒక సహోదరి తలకు నల్ల రంగు ఏదో వేసుకుంది, దాంతో రియాక్ట్ అయిపోయి ఆ రియాక్షన్ వచ్చి కళ్ళు ఎర్రగైపోయి లాంగ్ వాసిపోయి, దానికి తోడు మళ్ళీ ఎవరో తెలిసి తెలియని వాళ్ళు ఏదో డ్రాప్స్ ఇచ్చారంట, అవి వేసుకొని చాలా వారాలు మరి ఆసుపత్రి చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఆమెకి ఇప్పుడు 60 ఏళ్ళ దాకా ఉంటాయి. ఎందుకు అది వేసుకోవాల్సిన అవసరం ఉందా? తెల్లెంటుకలు ఉంటే ఏమవుతుంది? అసలు తెల్లెంటుకలు అనేది వాక్యంలో ఏముంది, కిరీటం లాగా ఉంటుందంట వృద్ధులకి. మనం వృద్ధుల మంది మరి చూపించుకుంటే తప్పేంటి? నాకైతే 7వ తరగతిలోనే అన్ని తెల్లగైపోయినాయి ఎంటుకలు. ఎందుకంటే ఏమి తినేదాన్ని కాదు, పప్పు తప్ప ఏ కూరగాయలు తినేదాన్ని కాదు. ఉల్లిపాయ వేస్తే తినను, ఎల్లుల్లిపాయ వేస్తే తినను, ఏ కూరగాయ తినను, ఎంతసేపు పప్పు పెరుగు నెయ్యి పచ్చడి ఏ తినేదాన్ని. అందువలన నాకు 7th క్లాస్లోనే అన్ని తెల్లెంటుకలు వచ్చాయి. అట్లా ఏదో ఒకవేళ వయసును బట్టి ముందుగానే తెల్లెంటుకలు వచ్చినాయంటే వేసుకున్నారంటే కూడా అప్పుడు కూడా ఎక్కడ అవసరం లేదు, నేనేం వేసుకోలేదు. తర్వాత ఎప్పుడు పోయినాక అక్కడ ఉండే ఆంటీ వాళ్ళ భయానికి అన్ని తినడం నేర్చుకున్నాను. అప్పుడు ఆటోమేటిక్గా వెంట్రుకలు నల్లగైపోయినాయి. ఇప్పుడు మా అక్క వెంట్రుకల కంటే నా వెంట్రుకలే ఎక్కువ తెల్ల వెంట్రుకలు ఉంటాయి. ఒకసారి తల స్నానం చేసి కూర్చుంటే నేను ఆమె కంటే కొంచెం లావుగా కూడా ఉంటాను కనుక ఒక అమ్మాయి అడిగింది, ఈమె మీ అమ్మనా అని మా అక్కని. అంటే ఏమైతుంది, ఇప్పుడు మన వయసు మారిపోతుందా, లేకపోతే మనం చిన్నోళ్ళం అయిపోతామా, లేకపోతే పెద్దవాళ్ళం అయిపోతామా? మరి ఎందుకు మనం ఈ వేషధారణ క్రియేట్ చేయాలి?
కనుక మన శరీరాలు కూడా సజీవ యాగంగా దేవునికి అర్పించుకోవాల్సిన అవసరత ఉంది. తర్వాత సత్క్రియలు అనే అర్పణ కూడా మనము అర్పించాలి. మత్తయి సువార్త 5:16 మనం సత్క్రియలు చేస్తే దీపస్తంభం మీద దీపం లాగా ఉంటామట. మన సత్క్రియలు చేసి పరలోకమందున తండ్రిని ప్రజలు మహిమపరుస్తారు అని మరి చెప్పబడింది. కనుక మనం సత్క్రియలు అంటే మంచి క్రియలు. అసలు నిజంగానికి మనం సత్క్రియలు చేయడానికే రక్షించబడ్డా ఉంటాం. ఈ రోజు ఏ సత్క్రియ చేయాలి? నేను ఆయన మన కొరకే నిర్ణయించిన సత్క్రియల్లో నడుచుకోవడానికే దేవుడు మనల్ని మరి కృప ద్వారా రక్షించాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుతాం. కనుక సత్క్రియలు మనము చేయాలి. ఆ అర్పణ కూడా మనము దేవునికి అర్పించుకునడం ద్వారా దేవుని స్తుతిస్తాం అంటున్నాం కదా. కనుక దాని ద్వారా కూడా మనము దేవుని స్తుతిస్తాం. తర్వాత మన ద్రవ్యం అర్పించడం ద్వారా కూడా మనము స్తుతిస్తాం అన్నమాట. కనుక మన ద్రవ్యాన్ని, సమయాన్ని, మన ఆస్తులను, మన బలాన్ని, శక్తిని ఇతరులతో పంచుకున్నప్పుడు ఆయనకు బలి అర్పిస్తున్నాం అన్నమాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ఫిలిప్పీలు పౌలుకి చెరసాల్లో ఉన్నప్పుడు ఆయనకు ఒక కానుక పంపించారు. అప్పుడు ఆయన అంటాడు, ఈ దేవునికి ఇష్టమైన మనోహరమైన యాగము. అందువల్ల 19వ వచనంలో ఒక మంచి వాగ్దానం ఇచ్చేసినాడు వాళ్ళకి. దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని. అయితే ఊరికి ఏమి ఇవ్వకుండా మన అవసరం మాత్రం దేవుడు తీర్చాలంటే అది కుదరదు. కానీ మనం కూడా ఇతరుల అక్కర్లు తీర్చినప్పుడు దేవుడు మన అక్కర్లు కూడా తీరుస్తాడు. అంటే మనం ఇతరులకు ఏమి ఇవ్వకపోతే మనకేమి ఇవ్వడా అని మనము అనుకోవడానికి ఎందుకంటే మన దేవుడు మంచి దేవుడు కనుక ఇస్తానే ఉంటాడు. కానీ అయితే మనం ఇతరులకు ఇచ్చి నేర్చుకోవాలి. అది దేవునికి ఇష్టమైన యాగము అని మనం చదువుతున్నాం. నిజంగా ఆయన మహిమ కొరకు అర్పణ అయినా బలి అయినా అర్పిస్తున్నామేమో పరీక్షించుకోవాలి. ఎన్నో పనులు చేయాల్సి ఉంటాయి, కానీ నీ కొరకేదో ప్రత్యేకమైన పని దేవుడు నిర్ణయించి ఉంటుంటాడు. దేవుడు నీ కొరకు నిర్ణయించిన పరిచర్యను నువ్వు కనుగొన్నావా? ఆయన నీకు ఇచ్చిన తలాంతులు నమ్మకంగా వినియోగిస్తున్నావా? దేవునికి స్తుతి అనే బలిని అర్పించు. తద్వారా ఆయనకు మహిమను, ఇతరులకు పరిచర్యను నువ్వు చేయగలుగుతావు. ఎందుకు మనం ఆయన స్తుతించాలి? కీర్తనలో 105వ వచనంలో చదువుకున్నాం కదా. ఆయన దయాళుడు గనక, ఆయన కృప కలిగిన వాడు గనక, ఆయన సత్యవంతుడు గనక మనం ఆయన్ని స్తుతించాలి. స్తుతి అనేది మానవుని అత్యున్నతమైన సామర్థ్యంగా ఉంది. దేవుని సుగుణాలను తలపోసుకున్నప్పుడు ఆయన స్తుతించకుండా, కృతజ్ఞతలు చెల్లించకుండా ఉండలేము. ఈ వచనంలో ఆయన స్థుతికి యోగ్యుడని చెప్పే 3 సుగుణాలు మనము చూస్తున్నాం. మొదటిదేమో ఆయన మంచితనం, లేకపోతే ఆయన దయ. మేలు చేయడం ఆయన స్వభావ లక్షణం. మన మీద కోపంగా ఉన్నాడేమో అని మనం అనుకోవాల్సిన అవసరమే లేదు. మానవుడేమో పాపాన్ని బట్టి అదంతా చెడగొట్టుకున్నాడు. దేవుడు ఇచ్చిందంతా కూడా చెడగొట్టుకున్నాడు. అయితే ప్రభువుని బట్టి దేవుడు మన వైపు చూసి నవ్వుతూ ఉంటాడు. ఆయన మంచితనాన్ని సృష్టిలో చూడొచ్చు. అది కన్నా 1:30 సృష్టింపు చేసినాక 6 రోజులు సృష్టి చేసినాక దేవుడు ఏమన్నాడు? ఆయన అంతా చూసినప్పుడు చాలా బాగుంది అన్నాడు. అయితే మానవుడు పాపాన్ని బట్టి దానంతా కూడా పాడు చేసుకున్నాడు అని మనము చూస్తాం కదా. 33:5లో కూడా ఆయన ఆయన నీతిని న్యాయంలో ప్రేమించినాడు, లోకం యెహోవా కృపతో నిండి ఉన్నది అని చదువుతాం. కనుక రక్షింపబడని జనాంగాలకు కూడా ఆయన తన మంచితనాన్ని చూపిస్తున్నాడు అన్నమాట. మనం ఇంతకుముందే ప్రార్థనలో కూడా చెప్పుకున్నాము. వర్షం కురిపించడం ద్వారాను, మరి సూర్యరశ్మి అనుగ్రహించడం ద్వారాను ఆయన తన మంచితనాన్ని అన్నిలకు కూడా, రక్షణ లేని వాళ్ళకు కూడా ఆయన చూపిస్తూ ఉంటాడు. అపోస్తల కార్యము 14వ అధ్యాయము 17వ వచనంలో పౌలు ఈ రీతిగా చెప్తున్నాడు. అపోస్తల కార్యము 14వ అధ్యాయము 17వ వచనం. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించు, ఉల్లాసంతో మీరు హృదయం నింపుచు, మేలు చేయడం చేత తన గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని దగ్గరగా చెప్పిరి.
కనుక పౌలు బర్నబా కూడా మరి మనుషులు తెచ్చి వాళ్ళని పూజించాలని అనుకుంటే, ఎందుకంటే కుంటోడిని బాగు చేసేసరికి వీళ్ళే దేవుళ్ళని వాళ్ళు పూల దండలు తర్వాత బలి అర్పించడానికి తీసుకొచ్చినప్పుడు, అయ్యా మేము దేవుళ్ళం కాదు, మరి సృష్టించిన దేవుడి గురించి, రక్షించే దేవుడి గురించి వాళ్ళు మరి సాక్ష్యం ఇచ్చినప్పుడు సాక్ష్యం ఇచ్చి మాటలు చెప్తున్నారు. ఆయన మంచిదనము మానవునికి ఉల్లాసాన్ని ఇవ్వాలి. ఆయన మంచితనము మన తొట్టిల్లకుండా చేస్తుంది. కీర్తనలు 27:13 మనము ఆ మాటలు చదువుతాం. కీర్తనలు 27:13 చదువుదాం. కీర్తనలు 27:13. సజీవుల దేశం నేను యెహోవాను పొందుకున్నాను నమ్మకం లేనిడలా నేనేమవుతాను. కనుక ఆయన మంచితనం మనకు సహాయం చేస్తుంది. అంటే ఆయన దయ లేకపోతే మనం ఏమైపోతాము, అలా అయిపోకుండా దేవుడు మనల్ని కాపాడు. ఆయన మనకు ధైర్యాన్ని కూడా ఇస్తాడు. 14 వచ్చింది. యెహోవా కొరకు కనిపెట్టుకునేదేమో ధైర్యం తెచ్చుకుని నిపుణంగా నుంచుకున్నామో యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము అంటాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు. 25వ అధ్యాయము 8-9 వచనాలు. యెహోవా వ్యాప్తివంతుడై ఉన్నాడు. ఆయన తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. అంతేకాదు 31వ అధ్యాయము 19-20 వచనాలు ఆయన మనల్ని కాపాడుతాడు అని కూడా మనము చదువుతున్నాం. అబద్ధికుల పెదవులు మోయబడను గాక, వారి గర్వమును అసహ్యమును అగుపరచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుడు. ఎందుకు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచించిన మేలు ఎంత గొప్పది. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు సిద్ధపరచిన మేలు ఎంత గొప్పది. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చట్టిన వారిని దాచున్నావు. వాక్కలహము మాంటి వారిని గుడారములో దాచుచున్నావు. కనుక ఆయన మన నిమిత్తమైన మేలు దాచిపెడతాడు. మన కొరకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పగా ఉంటాయి. మనుషుల కపట ఉపాయం నుండి కూడా దేవుడు మనల్ని దాస్తాడు. తర్వాత వాళ్ళు నోటి మాటలతో మనల్ని అనే నుంచి కూడా తన గుడారంలో దాస్తాడు అని చెప్తున్నాడు. అంటే మనల్ని భద్రపరుస్తాడు. అలాగే మనం కూడా ఆయన మంచితనానికి 3 రీతిగా స్పందించాలి. ఒప్పుకోవాలి, అంటే ఏదైనా తప్పు ఉంటే పశ్చాత్తాపడాలి. తర్వాత రెండవది ఆయన్ని బట్టి ఆనందించాలి. మూడవది ఆయనకు చేరువగా రావాలి, అంటే దగ్గరగా రావాలి. తర్వాతది మొదటిదేమో ఆయన దయాళుడు, రెండవది ఆయన కృప కనికరం. కీర్తనలు 23:6 మనం చూస్తాం కదా, కృపాక్షేమం లేనా వెంట వచ్చిన జీవితకాలం అంతా అంటాడు దాన్ని. ఆయన కనికరాలను బట్టి మనకి ఇవ్వాల్సిన శిక్షణ ఇవ్వలేదు. మర్సీ అంటే ఆయన మనకి ఇవ్వాల్సిన పనిష్మెంట్, నరకానికి పంపాల్సి ఆ యొక్క మరి దానికి యోగ్యులంగానే ఆ శిక్ష మనకి ఇవ్వలేదు. మన పాపాలను బట్టి నిత్యమైన మరణానికి మనం పాత్రలు కదా. కనికరం అనేది ఆయన స్వభావం, అన్నిటికీ ఆయన స్వభావం. అది ఫిబ్రవరికి రాసిన పత్రిక 4:16 ఆయన కృపా సింహాసనం మీద కూర్చున్నాడు. సమయోచితమైన కృప పొందడానికి మనం ఆయన కృపాసనం వద్దకు చేరడము అని మనం చూస్తాం. కీర్తన 107 కూడా ఆయన కృపను బట్టి ఆయన చేయ ఆశ్చర్య కార్యములను బట్టి మనం ఆయన నరులు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు అని చూస్తాం. 1 పేతురు 1వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. 1 పేతురు 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వల్ల జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారిన స్వాస్థ్యం మనకు కలిగినట్లు, ఆయన తన విశేష కనికరం చొప్పున మనం మరలా జన్మింపజేసాము. మనకు రక్షణ కూడా విశేష కనికరాన్ని బట్టి ఆయన మనకు అనుగ్రహించారు. తిరిగి జన్మించడం కూడా ఆయన కనికరాన్ని బట్టే జరిగింది. మూడవది ఆయన నమ్మకత్వం.
దేవుడు ఈ లక్షణాల ఆయన స్థిరతను ఆధారపడగలవాడని ముఖ్యంగా నమ్మకత్వాన్ని బట్టే శిక్షిస్తాడు. కీర్తనలో 19:75 దావీదు అంటాడు, నీ విశ్వాసతను బట్టి నన్ను శ్రమపరిచినావు. ఎందుకంటే దారి తొలగిపోయాను, మళ్ళీ దారిలోకి నన్ను తీసుకురావడానికి నువ్వు నీ విశ్వాసతను బట్టే నన్ను శ్రమపరిచావు అంటాడు. కానీ చాలా సార్లు శ్రమగానే వచ్చిందంటే దేవుడు నన్ను మర్చిపోయినాడు, దేవుడు నాకెందుకు ఇట్లా చేయాలా అని మనం దేవుని మీద సనుగుతా గురుగుతా ఉంటాం. యెహోవా నీ తీర్పు న్యాయమైనవని విశ్వాసత గలవాడవైన నన్ను శ్రమపరచుటవని నేను ఎరుగుదును అంటాడు. ఎందుకంటే 71 నేను నీ కట్టలు నేర్చుకున్నట్టు శ్రమని ఉండట నాకు మేలాయను. దేవుని కట్టడలు నేర్చుకోవడానికి కొన్నిసార్లు శిక్షిస్తాడు నమ్మకత్వాన్ని బట్టి తన కుమారుని సారూప్యాన్ని కూడా మనల్ని మారుస్తున్నాడు. ఆయన సహవాసానికి మనల్ని పిలిచాడు. 1 తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని చదువుతాం. ఆయన నమ్మకత్వాన్ని బట్టి మన గురించి జాగ్రత్త వహించి శోధనలో విజయాన్ని ఇస్తాడు. ఎంతవరకు భరించగలమో అంతకు మించి మనల్ని శోధించడని 1 మనం చదువుతాము. ఒకవేళ పరిశోధించిన ఆ శోధనలు తప్పించుకునే మార్గం కూడా ఆయన చూపిస్తాడని కూడా మనం చదువుతున్నామంటే ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఆ రీతిగా ఆయన చేస్తాడు. మరి మనందరికి బాగా తెలిసినట్టు 1 యోహాను 1:9 ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఆయన మనల్ని క్షమిస్తున్నాడు. మనం మన పాపలను ఒప్పుకునేలా ఆయన నమ్మదైన వాడిని ముందు కనుక ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతులను మన పవిత్రులుగా చేయను అని చెబుతాం కదా. ఆయన అన్నాడు మారడు. ఫిబ్రవరి 13:8 యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం రీతిగా ఉన్నాడు చదువుతాం. ఆయన చేసే పనులన్నింటిలో ఆయన నమ్మదగిన వాడు అని కూడా మనం చదువుతాం. మీ పిల్లలకు దేవుడు మంచివాడని, కనికరం గలవాడని, నమ్మదగిన వాడని మరి చెప్పాలి. దేవుడి మంచితనము, కనికరము, ఆయన నమ్మకత్వం అనేవి ఆయన గురించి ఎంతో మనకు బయలుపరుస్తుంది. ఆయన గుణాలను తలపోసుకునే కొలది అంతగా ఆయన స్థుతించగలుగుతాను అన్నమాట. కనుక ఏదైనా నా వీటన్నిటిని బట్టి ప్రభు ఏమంటున్నాడు, ప్రభు మనల్ని చేశాడు, సృజించాడు, ఆయన మనల్ని రక్షించాడు, విమోచించాడు. కేవలం ఆయన్ని సేవించడానికి, కనుక సేవించడంలో కూడా గుణుత సనుత కాదు, సంతోషంగా మనం ఆయన్ని సేవించాలి. పాటలు పాడటం ద్వారా సేవించాలి, మనల్ని మనం లోపరుచుకోవడం ద్వారా సేవించాలి. మరి ఇవన్నీ కూడా మనము నేర్చుకున్నాం కదా. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన ఆరాధించాలి. ఆయన దయాళుడు, ఆయన కృపనిత్యం ఉంటుంది, ఆయన సత్యం తత్తరం ఉంటుంది. అని ఇంగ్లీష్ లో ఉంది కనుక ఆయన నమ్మదగిన వాడు. ఇవే కదా ఆయన లక్షణాలు ఎన్నో ఉంటాయి బైబిల్లో చదివితే. కనుక వాటన్నిటిని బట్టి మన పక్షంగా దేవుడు ఏం చేసినాడో దాన్ని బట్టి మనము దేవుని స్థుతిద్దాం. మనమే కాదు, సర్వలోకం కూడా సకల దేశాలు ఆయన స్థుతించాలని దేవుని ఇష్టం అన్నమాట. అందుకే మనం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పి మన దేవుడేవో వాళ్ళకి తెలియపరిస్తే వాళ్ళు కూడా ప్రభు నమ్ముకొని వాళ్ళు కూడా దేవుని కొరకు పాటలు పాడేవారిగా స్థుతించేవారిగా ఉంటారు. ఒకవేళ ఎప్పుడు నోరు తెరిచి స్థుతించిన వాళ్ళమైతే ఈరోజు మన యొక్క మరి పెదాల ద్వారా వచ్చే ఆ యొక్క స్థితిని బట్టి అంటే జిహ్వా ఫలాన్ని అర్పించి కూడా దేవుని స్థుతిద్దాం. కనుక అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రోజు వాళ్ళు మొదలు చేస్తే బాగుంటుంది ఆరాధన. కనుక ఆ రీతిగా మీరు కూడా దేవుని స్థుతించడం నేర్చుకుంటారు, ఆరాధించడం నేర్చుకుంటారు. మరి భయపడుతూ ఉంటే భయంగానే ఉంటది, కానీ ఏదో ఒక రోజు మొదలు పెట్టాలి కదా. కనుక ఆ రీతిగా దేవుడు మీకు అందరికీ సహాయం చేయగాక ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల మా ప్రభువా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం పేరిట మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 100వ కీర్తనలో నుంచి ఎలా మేము దేవుణ్ణి ఆరాధించాలో, స్థుతించాలో, ఆయనకు మరి తగిన ఘనత చెల్లించాలో, మరి ఆయన ఎవరు ఎదిగిన వారమే ఆరాధించాలో మీరు మాకు నేర్పిస్తున్నందుకే వందనాలు. మేమేమై ఉన్నామో ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మాకేమై ఉన్నాడు, దాన్ని బట్టి స్థుతించగలిగినట్లుగా మీరు మమ్మల్ని సృజించారు. మీరు మీ గొర్రెలంగా మేము ఉంటున్నాం, మీరే మమ్మల్ని కలగజేసినారు. అందరిని బట్టి కూడా మీకు వందనాలు. అంతేకాదు కృప ద్వారా మీరు మమ్మల్ని రక్షించారు, అందుకొరకై మేము స్థుతిస్తున్నాం. మీ నమ్మకత్వాన్ని మరి ప్రభావాన్ని స్వాస్థ్యతను మా పక్షంగా అనేక రీతిలుగా కనపరుస్తున్నారు. అందరిని బట్టి కూడా మేము స్థుతిస్తున్నాం.
కనుక ప్రభు ఆరాధనకి యోగ్యుడైన నీకు తగిన రీతిగా మహిమ ఘనత ప్రభావాలు చెల్లించడానికి నీ బిడ్డలకి ఇది నన్ను సహాయపడుతూ రమ్మని ఆయన నీ బిడ్డలు చెల్లించే స్థితుల మీద నువ్వు ఆశీనుడు అవుతావు నీ వాక్యం ఉంది కనుక వాళ్ళకు సహాయం చేయండి. ఏ స్నామపేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.